వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. ఇక్కడ మంత్రి హరీష్ పర్యటించారు. అకాల వర్షాలతో నష్టపోయినటువంటి రైతుల్ని పరామర్శించుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపింది. ప్రభుత్వం నుంచి పూర్తి అండగా ఉంటాం. రావాల్సినటువంటి రైతు సంబంధించినటువంటి లాభాపేక్ష ఎటువంటి చెందవలసిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. భరోసాగా ప్రభుత్వం నిలుస్తుందని కూడా భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి సునీల్ చెప్పండి. సిద్దిపేట జిల్లాలో రాష్ట్ర ఆర్థిక వైద్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటించారు. అయితే సిద్దిపేట పట్టణంలోని పత్తి మార్కెట్ ను ఆయన సందర్శించారు. ఈ నేపథ్యంలో అక్కడ వరి ధాన్యం సంబంధించినటువంటి రైతులు మంత్రి హరీష్ రావును కలిశారు. తమ అకాల వర్షాల కారణంగా పంట నష్టం సంభవించిందని మంత్రి దృష్టికి రైతులు తీసుకెళ్లగా మంత్రి హరీష్ రావు స్పందిస్తూ తడిసిన ప్రతి ధాన్యపు గీత ఉంటుందని, ఈ విధంగా ధర కూడా తడిసినటువంటి ధాన్యానికి ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో అకాల కారణంగా నష్టపోయిన పంటలకు సంబంధించి ఎకరాల రూపాయలు అందిస్తామని చెప్పి కూడా రైతులకు భరోసా ఇచ్చారు. మంత్రి హరీష్ రావు రైతులకు ఒక ముఖ్యమైనటువంటి సూచన చేశారు. అయితే అకాల వర్షాలు పడే నేపథ్యం ఉన్నటువంటి మార్చ్, ఏప్రిల్, మే కాలంలో వరి ధాన్యం కోతలు పెట్టుకోకుండా వరికి సంబంధించి ఒక నెల ముందుగా పంటలను పూర్తి చేసుకుంటే అకాల వర్షాల కారణంగా ప్రకృతి విపత్తుల బారిన పడకుండా రైతులు అదేవిధంగా పంటలను రక్షించవచ్చని ముందుగానే కోసి పెట్టుకుంటే రైతులకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి కూడా మంత్రి హరీష్ రావు రైతులకు ముఖ్యమైన సూచన చేశారు. అది ఇందుకు సంబంధించి రైతులతో కలిసి త్వరలోనే కార్యాచరణ రూపొందించి రైతులకు సమావేశం ఏర్పాటు చేసి వీటిపై అవగాహన కూడా కల్పిస్తామని చెప్పి మంత్రి హరీష్ రావు తెలిపిన పరిస్థితి ఉంది. రాజశేఖర్, ఇదే నేపథ్యంలో రైతులు ఎలాంటి విన్నపాలు హరీష్ రావు ముందు పెట్టారు? అయితే రైతులు మాత్రం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి మంత్రి హరీష్ రావుకు చెప్పగా ఖచ్చితంగా తడిసిన ధాన్యాన్ని కొంటాం, అదే విధంగా సాధారణ ధర ఇస్తాం, ఈ విధంగా కూడా తడిసిన ధాన్యం కాబట్టి ధర తగ్గించే ప్రయత్నం చేయమని చెప్పి మంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రైతు బాంధవుడని, రైతులకు సంబంధించిన ఏ అంశంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ వెనుకడుగు వేయరని చెప్పి చెప్తా ఉన్నారు. ఎన్ని డబ్బులు ఖర్చు అయినప్పటికీ తడిసిన ప్రతి చివరపు ధాన్యం కూడా కొంటామని చెప్పి కూడా మంత్రి హరీష్ రావు రైతులకు హామీ ఇవ్వడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. అయితే రైతులు మాత్రం ఒక నెల ముందుగానే వరి కోతలు ముగించుకుంటే బాగుంటుంది. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఈ సిస్టాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నారని చెప్పి కూడా మంత్రి హరీష్ రావు రైతులకు చెప్పడం జరిగింది. అయితే ఈ విషయంపై రైతులు కూడా ఆలోచిస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. రాజశేఖర్, ఇదే నేపథ్యంలో గతంలో సీఎం గారు చూసుకుంటే సీఎం కేసీఆర్ ఇంకొక విషయాన్ని కూడా ప్రస్తావించారు. రైతులతో పాటు కౌలు రైతులు కూడా నష్టపోతున్నారు, వారికి కూడా సాయం అందేలాగా అవి కూడా మేము ఆ విధంగా కూడా చూస్తున్నాం, ఖచ్చితంగా తక్షణ సాయం కింద వారికి కూడా భరోసా కల్పిస్తాం, సాయం చేస్తామని చెప్పినట్టు పరిస్థితుంది. అయితే ఈ నేపథ్యంలో హరీష్ రావు ఏదైనా అది ప్రస్తావనకు తీసుకురావడం ఏమైనా జరిగిందా? రైతులు అయితే ఈరోజు మార్కెట్ యార్డ్ లో కలిసినప్పుడు దీనికి సంబంధించి కౌలు రైతులకు సంబంధించిన అంశం అయితే రైతులు మంత్రి దృష్టికి తీసుకెళ్లలేదు. అయితే ఈ నేపథ్యంలో వీళ్ళంతా రైతులే స్వతహాగా పండించుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నట్టుంది. అయితే కౌలు రైతులకు సంబంధించి అయితే ఎలాంటి ప్రస్తావన రాలేదు. రైతులు మాత్రం తమకు జరిగిన నష్టాన్ని మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు. అయితే హరీష్ రావు మాత్రం స్పందిస్తూ చివరి గింజ వరకు కొంటాం, ప్రతి తడిసిన ధాన్యాన్ని కొంటామని చెప్పి రైతులకు భరోసా ఇచ్చారు. మరోవైపు ఈ కొనుగోలు కేంద్రాలకు సంబంధించి పనులు కొనుగోలు సంబంధించి త్వరగా చేయాలని చెప్పి, ఎందుకంటే అకాల వర్షాలు పడుతున్న నేపథ్యంలో త్వరితగతిన రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యము సేకరణ చేయాలని చెప్పి కూడా మంత్రి హరీష్ రావు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మంత్రి హరీష్ రావు జిల్లా మంత్రులు, అదేవిధంగా సంబంధిత అధికారులు, జిల్లా కలెక్టర్ తో పాటు సంబంధిత అధికారులు కూడా ఉన్నారు. రాజశేఖర్.